హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్‌గా నేను ప్రీవియస్‌గా చేసిన వీడియోలో శారీ ప్రీ ప్లేటింగ్ చేసిన వీడియో పెట్టాను. అయితే అందులో చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. అసలు ఈ శారీ ప్రీ ప్లేటింగ్‌కి ఏమేమి కావాలి? ఎక్కడ దొరుకుతాయి? ఎలా చేయాలి? వాటి యూజ్ ఏంటి? అవన్నీ అడిగారు. సో, నేను దానికోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో మీకు కావాల్సిన అన్ని ఆన్సర్స్ దొరుకుతాయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా క్వెషన్స్ కావాలి అనుకుంటే గనుక నాకు కామెంట్ చేయండి. దానికి గూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఫస్ట్ శారీ ప్రీ ప్లేటింగ్ కావాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ శారీ. శారీ ఏదైనా గానీ క్లయింట్ ఇచ్చినప్పుడు మనం తీసుకుంటాం. అది పట్టు శారీ అయినా, జార్జెట్ శారీ అయినా, ఏ శారీ అయినా. కొన్ని సిల్క్ శారీస్ ఇస్తారు చాలామంది. ఎందుకంటే ఇప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్ అనేది టైం లేక చాలామంది ఏమనుకుంటే, ఎందుకు వీళ్ళకి శారీ కట్టుకోవడం గూడా రాదా? అందుకే శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకుంటున్నారా అని కూడా అనుకుంటారు చాలామంది. ఇప్పుడు కొంతమందికి ఇద్దరు పిల్లలుంటారు. పెళ్ళికి ఫంక్షన్‌కి వెళ్ళాలి. అప్పుడు ఫాస్ట్‌గా శారీ కట్టుకోలేరు కదా! అందుకోసం శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకుంటారు. లేదంటే జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు జాబ్ నుంచి వచ్చాక రెడీ అయ్యి వెళ్ళాలంటే వాళ్ళకే టైం ఉండదు. కానీ పర్ఫెక్ట్‌గా కావాలి అన్నప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్‌ని చూజ్ చేసుకుంటారు. ప్లస్ అందరికీ కట్టుకోవడం వచ్చు. అందరూ నీట్‌గా కట్టుకుంటారు. కాకపోతే టైం లేక దాంట్లో మనం దీన్ని చూజ్ చేసుకుంటాం అంతే. అండ్ ఇప్పుడు శారీ. నెక్స్ట్ మనకు కావాల్సింది ఐరన్ బాక్స్. నేను నార్మల్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. చాలామంది స్టీమర్ యూజ్ చేస్తారు. దానికి ఏమైతదంటే వాటర్ దాంట్లోనే ఉంటుంది. సో, వాళ్ళు ఎక్కడైతే వాటరింగ్ కావాలో వాళ్ళు దాన్ని స్ప్రే చేసుకుంటూ ఐరన్ చేస్తారు. నేను స్ప్రే బాటిల్ అనేది చిన్నది దొరుకుతది మనకి వాటర్ స్ప్రేది. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. వాటర్ స్ప్రే చేసుకునేది ఏదైనా సరే. స్మాల్ బాటిల్ ఉంటుంది. అది వాటర్ స్ప్రేకి యూజ్ చేసుకుంటూ మనం దీన్ని ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా హీట్ చేసుకోవాలండి. హీట్ చెక్ చేసుకుంటూనే శారీని చేయాలి. ఎప్పుడైనా సరే చెక్ చేయకుండా అసలు శారీ మీద డైరెక్ట్‌గా మీరు ఐరన్ బాక్స్ పెట్టొద్దు. అది ఏ ఐరన్ బాక్స్ అయినా సరే. ఎందుకంటే శారీ కాలిపోతే దాన్ని మళ్ళీ మనం ఏం చేయలేం. సైడ్‌కి కొంచెం హీట్ చేసుకొని చూసుకోండి. హీట్ ఎంతుంది? ఓకే. దీనికి సరిపోతుంది అనుకున్నప్పుడు హీట్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టిన ఫోల్స్‌ని బట్టి హీట్‌ని పెంచుకుంటూ ఉంటాను. నార్మల్‌గా అయితే మాత్రం ఫస్ట్ ఏ ఐరన్ బాక్స్‌లో అయినా ఫస్ట్ ఏదుంటుందో దాని వరకు మాత్రమే నేను పెడతాను. ఫోల్డ్ బాగా మందం ఉంటే గనక అప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తాను హీట్. ఎందుకంటే అవి అణగాలి కాబట్టి, ఫోల్స్ అనేది పడాలి కాబట్టి. ఇలా. ఇది ఫస్ట్ స్టార్టింగ్. నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్‌కి స్టార్టింగ్ ఇదుంది. సో, నేను ప్రతి దానికి ఫస్ట్ నేను దీన్నే యూజ్ చేస్తాను. తర్వాత కింద ఫోల్స్‌ని బట్టి అవి చూసుకొని దీన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను హీట్‌ని. అండ్ అలాగే ఇంక్రీజ్ చేసినప్పుడు గూడా ఫస్ట్ చెక్ జేస్తానండి. కంపల్సరీ చెక్ చేసిన తర్వాతనే మీరు శారీ మీద ఐరన్ బాక్స్ అనేది పెట్టండి. అండ్ అలాగే మళ్ళీ తర్వాత అది ఫోల్డింగ్ అయిపోయి ఇంక్రీజ్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని నార్మల్ స్టేజ్‌కి తీసుకొచ్చేయండి. నార్మల్‌కి తీసుకొచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ తర్వాత తీసుకుంటున్నప్పుడు కూడా హీట్ చెక్ చేసుకొని శారీ మీద పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది సేఫ్టీ పిన్స్. ఈ సేఫ్టీ పిన్స్‌లో 3 వరకు డిఫరెన్స్ ఉన్నాయండి. ఇవి నార్మల్‌వి. అంటే చిన్నవి స్మాల్‌వి. వీటిని వేటికి యూజ్ చేస్తామంటే చున్నీలకి వాటికి పెట్టుకోవడానికి, దుపట్టాస్ వాటికి పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇవి చాలా పెద్దవి. వీటిని మనం ఏంటంటే బ్లౌజ్‌కి ఏదైనా హ్యాక్ చేయడానికి అంటే బాగా లూజ్ ఉంది, వెనకాల వేటికైనా వాటికి యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. లేదు అంటే శారీస్ కూడా కొన్ని చాలా మందంగా ఉంటాయి. అసలు పిన్నీస్ అనేది దిగని మందం ఉండే చీరలు కూడా ఉంటాయి. వాటి కోసం మాత్రమే వీటిని యూజ్ చేస్తాం. ప్రతి శారీకి వీటిని యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇవి చాలా షార్ప్ ఉండి ఎక్కువ లెంత్ ఉంటాయి గదా! అవేమవుతాయంటే శారీకి మనం పెట్టంగానే దానికి అక్కడ హోల్ పడుతది. సో, అందుకనే ఈ పెద్దవి కూడా యూజ్ చేయొద్దు. అండ్ అలాగే ఈ చిన్నవి చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం శారీ డ్రాపింగ్ ఎవరైనా అడిగినప్పుడు మీరు వెళ్లారనుకోండి, వాటికి సింగిల్ స్టెప్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఈ చిన్నవి మాత్రం యూజ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్‌కి కావాల్సింది మాత్రం మీడియం సైజ్ పిన్స్. అటు చిన్నవి కాదు, అలా అని పెద్దది కాదు. ఇది మీడియం సైజ్ ఉంటుంది. నేను ఇలాగ విడివిడిగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు సడెన్‌గా మనకి శారీ కావాలనుకున్నప్పుడు వెంటనే పక్కకి తీసి పెట్టుకోవడానికి. అందుకని మిగిలినవి నేను అట్లా ఒకదానికి పిన్ చేసి పెట్టేసాను. అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ పెద్ద పిన్స్ ఉన్నాయి గదా! వీటిని ఏం చేస్తానంటే కింద చెంగులు పెట్టినప్పుడు
ఒకవేళ మందంగా ఉంటే శారీ కనుక ఒక్కటి మాత్రం యూస్ చేస్తానండి, అంతకుమించి ఎక్కువ యూస్ చేయను. అది కూడా మందంగా ఉండే శారీస్కి మాత్రమే, ఎందుకంటే వీటిని ఎక్కువ యూజ్ చేస్తే హోల్స్ పడిపోతాయి శారీకి. ఇవైతే మీడియం సైజు అయితే మాత్రం ఏం కావు, శారీకి మనం పళ్ళు దగ్గర నుంచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇవి పిన్నిస్లు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి, లేదంటే మనకి బయట రోడ్డు మీద బండ్లు పెట్టి అమ్ముతూ ఉంటారు, వాటి మీదైనా దొరుకుతాయి. అయితే నేను ఏం చేశానంటే నాకు ప్రీప్లేటింగ్ శారీస్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకొని బల్క్లో నేను ఇట్లాగ బయటికి వాటికి సపరేట్ చేసేసుకున్నాను. ఇవి చిన్నవి, ఇవి పెద్దవి, అండ్ ఇవి మీడియంవి. ఇట్లా నేను దేనికి దానికి డివైడ్ చేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి, బయట బండి మీదైనా దొరుకుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఈ క్లిప్స్ గురించి కాదండి, మనం బట్టలు పెట్టుకునే క్లిప్సే, కాకపోతే కొంచెం పెద్దవి. ఈ క్లిప్స్ డీమార్ట్లో దొరుకుతాయి, లేదంటే మనకి ప్లాస్టిక్ షాపుల్లో అయినా దొరుకుతాయి. దీన్ని మనం శారీకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, శారీకి మనం ప్రీప్లేట్ చేయడానికి స్టెప్స్ పెట్టుకున్న తర్వాత టేబుల్కి శారీకి మధ్యలో ఇది పెడతాం. ఎందుకంటే అవి ఎటు కదలకుండా ఉండడం కోసం, అంటే మనం ఐరన్ చేసినప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఉండడం కోసం వీటిని యూజ్ చేస్తాం. ఈ క్లిప్స్ పెట్టడం వల్ల ఏమైతుందంటే శారీ అటువైపు జారకుండా ఉంటుంది. ఎట్లా పెట్టామో అట్లా స్టిఫ్గా ఉండడానికి వీటిని ఉపయోగిస్తాం. చెప్పాను కదండి, ఇవైతే డీమార్ట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, లేదు అంటే కనుక ప్లాస్టిక్ షాప్లో అయినా దొరుకుతుంది. వీటి సైజుని మనం చూసి తీసుకోవచ్చు, వీటికంటే పెద్దవి కూడా దొరుకుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఈ పిన్స్ కూడా మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. ఇవి దేనికి యూజ్ చేస్తాము అంటే, శారీకి పళ్ళు పెట్టేటప్పుడు నేను టేబుల్కి పెట్టినప్పుడు వాటి మెజర్మెంట్స్ని బట్టి, అంటే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకోవడం కోసం, వాటిని ఎటు కదలకుండా ఉండడం కోసం ఐరన్ చేసేటప్పుడు ఈ పిన్స్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా చెప్పిన తర్వాత కూడా ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ప్రీవియస్గా నేను వీడియోలో చేసినప్పుడు కూడా చెప్పాను ఇవి ఎందుకు పెడతాను అనేది. ఎందుకంటే ఇవి పెట్టడం వల్ల ఎటు కదలకుండా ఉంటాయని కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే. ఈ పిన్స్ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి, ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు లేదు శారీ ప్రీప్లేట్ కిట్ అని కొడితే మీకు మీషోలో అయినా ఎక్కడైనా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఈ పిన్స్ అందుకోసం యూజ్ అవుతాయి. ఎలా అంటే శారీకి పళ్ళు పెట్టినప్పుడు టేబుల్ కెన్కి శారీకి కలిపి మనం పిన్ గుచ్చుతాం. అలా గుచ్చడం వల్ల ఏమవుతుందంటే అది ఎటు కదలకుండా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్. ఈ మ్యాట్తో నాకు ఇప్పటి వరకు అసలు అయితే అవసరం రాలేదండి. దీన్ని ఎందుకోసం నేను తీసుకున్నానంటే, ఒకవేళ ఏదైనా సిల్క్ శారీస్ అలాంటి శారీస్ ఉన్నప్పుడు పొరపాటున కాలకొని ఉండడం కోసమని ఇది మ్యాట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఒకవేళ బయట దొరుకుతుంది అంటే కనుక బయట కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చూసి తీసుకున్నాను ఈ మ్యాట్ని. ఇది మీషోలో దొరుకుతుంది, ఒకసారి అవైలబుల్ ఉంటుంది, చూడండి, ఒకసారి చెక్ చేయండి. నేనైతే మీషోకి సంబంధించిన లింక్స్ ఎలాంటివి నేను ప్రొవైడ్ చేయట్లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. శారీ ప్రీప్లేటింగ్కి సంబంధించినవి మీరు మీషోలో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే సెర్చ్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయి. ఈ మ్యాట్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే, శారీ మీద ఈ మ్యాట్ని పెట్టి ఐరన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఐరన్ బాక్స్ ఒకవేళ హీట్ బాగా ఎక్కువ ఉన్నా కూడా శారీ కాలకుండా ఉండడం కోసం ఈ మ్యాట్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసరికి టేప్ అండి. ఈ టేప్ మీకు తెలిసే ఉంటుంది, టైలరింగ్ షాప్కి సంబంధించిన వాటిల్లో దొరుకుతూ ఉంటుంది, లేదు ఫ్యాన్సీ షాపుల్లో కూడా అమ్ముతున్నారు, తీసుకోవచ్చు. ఈ టేప్ దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్గా మెజర్మెంట్స్ కోసం. ఇప్పుడు శారీకి వచ్చిన వాళ్ళు శారీ ఒకవేళ మనకి ఇవ్వడానికి పిన్స్ మన దగ్గర అవైలబుల్ లేనప్పుడు, లేదా మనమే వెళ్ళి శారీస్ తెచ్చుకున్నప్పుడు ఈ టేప్ ద్వారా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు చీర కొంగు భుజం నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ 1 దగ్గర నుంచి ఇక్కడ నుంచి కింద పొడుగు ఎంత పెట్టుకుంటారు అనేది దాన్ని బట్టి మీరు టేప్ పెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ ఫ్రంట్ పెట్టుకునేవి, అవి కూడా చెస్ట్ ప్లీట్ కూడా ఇక్కడ నుంచి ఎంత వరకు లెంత్ పెట్టాలి అనేది మనం ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇలా టేప్ని మనం మెజర్మెంట్ పెట్టుకొని తీసుకుంటాం. అండ్ అలాగే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, చెస్ట్ ప్లీట్ దగ్గర పర్ఫెక్ట్గా మనకి మెజర్మెంట్తో పాటు హీట్ చేయడానికి. ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ పెట్టుకుంటున్నప్పుడు కరెక్ట్గా అటు కాకుండా ఇటు కాకుండా లెంత్ ఎక్కువ కాకుండా ఇట్లా వేసుకుంటున్నప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా ఉండడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఈ టేప్ మనకి మెయిన్గా ఉండాల్సింది. అండ్ అలాగే ఇది స్ట్రైట్నర్ అండి. అడిగారు ఫ్లఫీ ప్లేట్స్ ఎట్లా పెట్టుకోవాలి అని. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే,
ఇది స్ట్రైట్నర్ ఉంటుంది అండ్ కర్లీ ఉంటుంది, రెండు ఉంటాయి, స్ట్రైట్నర్ అండ్ కర్లీ. అయితే మనకి ఫ్లఫీ ప్లేట్స్ కావాలి అనుకున్నప్పుడు శారీకి కింద చెంగులు పెట్టిన తర్వాత మొత్తం హీట్ అయిన తర్వాత కింద లాస్ట్ పార్ట్ని మాత్రం ఈ కర్లీ దాంట్లోకి పెట్టి మనం హీట్ చేసుకోవాలి. ఇలా ఈ దీని లెంత్లోకి మాత్రమే పెట్టాలి, స్ట్రైట్నర్ దాంట్లో పెట్టకూడదు, ఈ కర్లీ ఉన్న దాంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్లఫీ ప్లేట్స్ వస్తాయి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఫ్లఫీ ప్లేట్స్ అప్పటికప్పుడు డ్రాపింగ్ చేసుకోవడానికి, లేదా మీరు వెళ్ళి వేరే వాళ్ళకి శారీ కడుతున్నప్పుడు వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతుంది. మనం శారీ ప్రీప్లేట్ చేసి ఇలాగ కవర్లో పెట్టి వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఇచ్చేటప్పుడు మాత్రం ఫ్లఫీ ప్లేట్స్ అనేది యూజ్ కాదు. ఎందుకంటే అది పెట్టడం వల్ల ఎత్తు అనిపిస్తుంది, దానికి మళ్ళీ సమానంగా మనకి శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది రాదు. సో దీనికి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే అప్పటికప్పుడు శారీ కట్టుకునే వాళ్ళకి, మనం వెళ్ళి డ్రాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఫ్లఫీ ప్లేట్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొకటి ఉంటుంది, శారీని ఇప్పుడు హ్యాంగర్కి తగిలిస్తారు షాప్స్లో, అలా హ్యాంగర్కి తగిలించాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఫ్లఫీ ప్లేట్స్ని పెట్టి దాన్ని హ్యాంగర్కి తగిలించుకుంటారు, దానికి కూడా యూజ్ అవుతుంది. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, డీమార్ట్లో దొరుకుతుంది, ఎక్కడ. అండ్ ఇది ఇంకా లాస్ట్, మనం శారీ మొత్తం ప్రీప్లేట్ చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేయడం కోసం ఈ కవర్ని యూజ్ చేస్తాం. ఈ కవర్స్ నాకు పక్కన షాప్స్లో దొరికినాయి, శారీస్ అవన్నీ ఉంటాయి ఫ్యాన్సీ షాప్స్ లాంటివి, అలాంటి వాటిలో శారీ ప్యాకింగ్ కవర్స్ అని అడిగితే ఇస్తారు. దీనికి సైజు అలాంటివి ఏమి ఉండవండి, నార్మల్గా కవర్స్ తీసుకున్నాను నేను. నార్మల్ బిగ్ సైజ్ అనేవి ఉంటాయి, నార్మల్ చిన్నవి నేను తీసుకోలేదు, ఎందుకంటే శారీ ప్రీప్లేట్ చేసినవి ఒక్కొక్క శారీ పెద్దది వస్తుంది, ఒక్కొక్కసారి చిన్నది వస్తుంది కాబట్టి బిగ్ సైజే తీసుకున్నాను. అయితే దీంట్లో ఏమవుతుందంటే బాక్స్ ఫోల్డింగ్ ఎట్లా సైజ్ అని అడిగారు కదా, దీనికి ఇక్కడ ఒక చిన్న ప్లాస్టర్ ఉంటుంది, ఇది తీసే గమ్ము రావడం వల్ల మన శారీ ఈ కవర్లో ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు ఉంచి మిగిలిన దాన్ని మడిచి మనం దీన్ని స్టిక్ చేయొచ్చు. అలా స్టిక్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది శారీ అనేది. ఇది మనకి బయట అవైలబుల్ ఉంటుంది, తక్కువ ధరలోనే ఉంటే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి నా లోగో లోనే దీన్ని క్రియేట్ చేసి దాన్ని ఇట్లాగా డిజైన్ చేసి నాకు ఇచ్చారు. దీన్ని నేను ఏం చేస్తానంటే అందరికీ ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత ఇది స్టిక్ చేసేస్తాను. అందరికీ ఏమైందంటే ఓన్లీ రౌండ్ ఒకటే ఉంటుంది, కాకపోతే నాది ఐడి కూడా అందరికీ తెలియాలి, ఇప్పుడే ప్రజెంట్ కొంచెం కొత్తగా చేసుకుంటున్నాను కాబట్టి అందరికీ తెలియాలి అనేది నేను కింద లింక్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్ సంబంధించినవి పెట్టి, స్టిక్కర్ ఇది ఓన్లీ స్టిక్కర్ ఇట్లా తీసి మనం స్టిక్ చేస్తే అయిపోతుంది. దీన్ని వేరే దగ్గర అతికించడం కానీ అట్లాంటివి ఏం లేదు, ఈ వెనకాల స్టిక్కర్ ఉంటుంది, అది తీసేసి డైరెక్ట్ అతికించుకోవడానికి ఈజీగా ఉంటుంది కవర్ల మీద. అండ్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను, అసలు మనకి శారీ ప్రీప్లేటింగ్ చేయడానికి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే టేబుల్. అది ఏ టేబుల్ అయినా ఓకే అండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన టేబుల్ని కూడా యూజ్ చేయొచ్చు, ఈ టేబుల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే నేను మొన్నటి వరకు ఈ టేబుల్ని యూజ్ చేశాను, ఏ టేబుల్ అయినా మనం యూజ్ చేయొచ్చు. అన్నిటికంటే మెయిన్ ఐరనింగ్ టేబుల్, ఆ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇదైతే నేను విజయవాడలో తీసుకున్నాను, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి కొనుక్కొని తీసుకొచ్చుకున్నాను. చేయడానికి ఇట్లా పక్కన ఈ ప్లేట్ కూడా వచ్చింది, ఇక్కడ ఐరన్ బాక్స్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ అయితే నేను పెట్టాను, ఏదైనా క్లాత్ కానీ లాంటిది పెట్టి నేను ఐరన్ బాక్స్ పెడతాను. దీని మీద కూడా డైరెక్ట్గా నేను పెట్టాను, దీని మీద కూడా దుప్పటి కప్పే నేను చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏంటి అంటే క్లిప్స్ దేనికి యూజ్ చేస్తామంటే శారీ ఇట్లా వేసినప్పుడు ఇక్కడ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇక్కడ క్లిప్స్ పెట్టుకుంటే అవి స్టిఫ్నెస్ ఉంటాయి. అండ్ అలాగే నేను చెప్పిన పిన్స్ కూడా స్ట్రైట్నర్ ఇట్లా పెట్టుకోవడానికి, మెజర్మెంట్ చెస్ట్ ప్లీట్ తీసినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ప్లీట్స్ తీసుకుంటున్నప్పుడు దాని మెజర్మెంట్ని బట్టి మనం ఆ పిన్స్ని దీనికి ఇక్కడ గుచ్చుతాం. దానివల్ల ఏమవుతుందంటే అవి ఎటు కదలకుండా ఉంటాయి, మనం ప్లీట్స్ని చెస్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మెజర్మెంట్తో ఇక్కడ పిన్స్ అనేది అరేంజ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది అంటే కనుక లాస్ట్ ప్రీవియస్ నాది వీడియో చూడండి, ఆ వీడియోలో నేను మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూనే చెప్పాను. ఇంకా మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, వాటికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. అయితే ఇప్పుడు శారీ ప్రీప్లేటింగ్కి ఎంత కాస్ట్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. మ్యాక్సిమం అయితే నాకు తెలిసినంత వరకు బయట పార్లర్లో వాటిల్లో 500 నుంచి స్టార్టింగ్ ఉంది, కానీ నేను మాత్రం 250 తీసుకుంటున్నాను. 1 శారీ అయితే 300 చెప్తాను,
2 శారీస్ అయితే 500 తీసుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తక్కువ ధరలో ఉండాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ తీసుకుంటారు. అందరికీ అంత బడ్జెట్ ఉండేది కాదు కదా! అందుకని 250కి అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ అలాగే మా ఇంటికి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఒకవేళ పికప్ గానీ, డ్రాప్ గానీ నేను ఏదో ఒకటి చేయగలను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇవ్వడానికి గానీ, తీసుకోవడానికి గానీ వాళ్ళకేమన్నా ఇబ్బంది ఉండొచ్చు. సో, రెండిట్లో ఏదో ఒకటి మాత్రం నేను చేస్తాను. మాదొచ్చేసరికి హన్మకొండ, అలంకార్ జంక్షన్ దగ్గర ఉంటుంది మా అడ్రస్. అండ్ అలాగే నాకు గూగుల్ మ్యాప్ కూడా ఉంది. గూగుల్‌లో గనుక మీరు శారీ ప్రీప్లేటింగ్ అని సెర్చ్ చేస్తే ఆరోహి శారీ ప్రీప్లేటింగ్ అని వస్తుంది. అందులో మ్యాప్ ఉంటుంది అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ గూడా ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో చేయండి. అండ్ అలాగే యూట్యూబ్‌లో గూడా నన్ను ఫాలో చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటి వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ.